జిల్లా పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా వెలిసి ఉన్న శ్రీ శ్రీ శనేశ్వర స్వామి క్షేత్రంలో 10వ తేదీ ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, ఉదయం తైలాభిషేకం, పిత్రతర్పణాలు, కుష్మాండ దిష్టి అనంతరం శనేశ్వర స్వామి యాగం ప్రత్యేకంగా జరపబడును. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్తులు అందరూ వచ్చి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు ఆలయ సేవకులు. ఈ నెల 9వ తేదీన నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్లో బీజేపీ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బహిరంగ సభ. వీఆర్సీ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నేతలు. వరకు 4 విజులు తీసుకుని వాయి తీసుకుంటే మళ్ళీ ఎండకి ఐడియా చెప్పు రేసింగ్ అయితే అదే ఆడే పడుతుంటాయి, ఆడదాకా పడ్డాయి, ఏడకి వచ్చేయాలి వెనకాల రే బాగున్నది వాల్ రైడింగ్ ఆడే కస్తూర్బా గార్డెన్స్ కానీ బయట కస్తూర్బా గార్డెన్స్ కానీ బయట రాయిపించిన ఆ గోడకి వెళ్తాం. 4 విజువల్స్ తీసుకుని నేను కూడా వెళ్ళాలరా. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సైజింగ్ ఉంటాయి. దాన్ని మళ్ళీ పరిస్థితులు అది అనుకోలేదు పరిస్థితులు మేము ఉంటాయి. ఏదో ఒక రోజు వీఆర్ కాలేజ్ ఏదో ఎన్ని ల్యాండ్లు లేదు సార్, ఒక లారీ ఉంది సార్. అది మొన్న కొన్న తీసుకొని కరోనా ముందు అమ్మేసి మొన్న ఏదో మోడీ గారు లోన్లు ఫ్రీగా లోన్లు అయితే అప్పులైతే బాగా అప్పుడు బాగా ఇస్తారు. చేసి తర్వాత చూసుకున్నప్పుడు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటలకి మన వీఆర్సీ మైదానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా ఏదైతే డయాస్ దాని వ్యవహారం కోసం ఈరోజు పరిశీలించేదానికి మేమందరం కూడా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు అందరూ కూడా వచ్చి దీన్ని పరిశీలించడం జరిగింది. 9వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తాము. ఆ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా
శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి దగ్గుపాటి పురంధేశ్వర్ గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. ఈ కార్యక్రమానికి బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లాల నలువైపుల నుంచి కూడా ఏదైతే మండల కమిటీలు, అదేవిధంగా బూత్ కమిటీలు, జిల్లా కమిటీలు, అదేవిధంగా 5 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని మన జిల్లా బీజేపీ కార్యకర్తలందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం.